హలో ఫ్రెండ్స్, నేను హర్యానాలో ఉంటా. ఎవరికన్నా 5 లేదా 10 గేదెలు కావాలంటే మాత్రమే కాల్ చేయండి. చూడండి, నేను హర్యానాలో రేట్లు మనము చెప్పినప్పుడు అన్న ఈ రేట్లలో ఇక్కడ కూడా వస్తున్నాయి కదా అంటారు. కానీ ఇక్కడ కూడా వస్తున్నాయి, కానీ హర్యానా గేదెలు అయితే కావు అవి. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ప్లస్ ఇటువంటి క్వాలిటీ గేదెలు మీరు చాలా చాలా తక్కువ చూస్తారు. ఇట్లాంటి క్వాలిటీ గేదెలు మీరు చూసే అవకాశమే లేదు. హైదరాబాద్లో అయినా ఆంధ్రాలో అయినా అమ్మేవాళ్ళు. సో ఇది బ్రీడ్ అండి. మీరు ఇప్పుడు ఏ గేదె చూసినా అవే కొమ్ములు ఉంటాయి, అదే హైటు, అదే సైజు, అదే అడ్డరు, పాలు కూడా అవే ఉండొచ్చు. కానీ మీకు డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే గేదె అనేది లాంగ్ టైం పాలు ఇవ్వదు. మీకు బ్రీడ్ కాని గేదె లాంగ్ టైం పాలు ఇవ్వదు, తక్కువ ఇస్తుంది. 3 months ఇచ్చి పాలన్నీ డ్రాప్ అవుతాయి. ఫస్ట్లో 5, 6 ఇచ్చినా సరే తర్వాత 2 డ్రాప్ అవుతాయి. హర్యానా గేదె అలా కాదు. కట్టిన తర్వాత ప్రెగ్నెంట్ అయిన తర్వాత కూడా మీకు కాన్స్టెంట్గా పాలు ఇస్తాయి. 1 లీటర్ తగ్గొచ్చు, అంతే, అంతకుమించి తగ్గాయి. చూడండి, ఇట్లాంటి క్వాలిటీ గేదెలు మాత్రం దొరికాయి మీకు. ఫ్రెష్గా మాయతో ఉన్నాయి. జున్ను పాల మీద గేదెలు అయితే దొరికాయి మీకు. ఆల్రెడీ పాల మీద ఉన్న గేదెలు దొరుకుతాయి. సో ఆ క్వాలిటీ వేరు, మన దగ్గర దొరికే క్వాలిటీ వేరు, హర్యానాలో దొరికే క్వాలిటీ వేరు. సో హర్యానా అని చెప్తారు, కానీ హర్యానాదో కాదో మరిగా మీరు దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలా. సో రింగ్ ఉంటే మాత్రం హర్యానా ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అన్ని గేదెలకి రింగ్ ఉంటుంది. సో రింగ్ ఉంటే హర్యానా కాదు. కింద అడ్డర్ క్వాలిటీ చాలా బాగుండాలా. ప్లస్ మిల్క్ మనకు లాంగ్ టైం ఇవ్వాలా. ఇట్లాంటి గేదెలు మనం తీసుకుంటే డైరీ ఫామ్ సక్సెస్ అవుతాయి. సో ఇట్లాంటి క్వాలిటీ గేదెలు చూడడం చాలా తక్కువ. చూడండి, ఈ గేదె అయితే ఎంత బాగుంది క్వాలిటీ పరంగా కానీ పాల పరంగా కానీ. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, అన్న క్వాలిటీ తెలియదు. చాలామంది క్వాలిటీ తెలియదు, ఎందుకంటే ఎక్కువ గేదెలు చూడరు కాబట్టి క్వాలిటీ తెలియదు. ఒకే ప్లేస్లో ఉంటే అవే గేదెలు చూస్తారు ఎంతసేపు చూసినా కానీ. చూడండి, ఇదొక గేదె చూడండి, ఇది ఎంత బాగుంది చూడండి. అంటే ఇది పాల మీద ఉంది. సో ఎక్కడైనా మీకు కొద్దిగా పాల ఆపి చూపిస్తారు. ఇది కూడా పాల ఆపింది ఉంది కొద్దిగా, మొత్తం కాదు, కొద్దిగా ఆపింది ఉంటుంది. ఒక పూట ఇంకా ఒక 2-3 days ఆపినవి ఉంటాయి. సో ఇట్లాంటి గేదెలు మీరు చూసి ఉండరు అసలు, ఇట్లాంటి గేదెలు. సో హర్యానాలో చాలా దొరుకుతాయి. ఎవరికైనా గేదెలు కావాలంటే కాల్ చేయండి. సబ్స్క్రైబ్.